మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకు వందనాలు. మాతో మాట్లాడండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. షలోం. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 37వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాము. 37వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే వచనాన్ని ఇంతగా ఆలోచించడానికి మనకున్నటువంటి అవసరం లేకపోతే పరిస్థితి, ఇంకా మనం గమనించాల్సిన విషయం చాలా ఉంది ఇందులో అనేది నా ఉద్దేశం. దయచేసి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చెప్పబడే మాటని. ముందుగా మనం అనుకున్నట్టుగా ఈ 37వ కీర్తన 4వ వచనాన్ని నిన్న మాట్లాడుకున్నాం. నిన్న 4వ వచనం గురించి మాట్లాడేటప్పుడు 3 వచనాలు పక్కపక్కన పెట్టి జ్ఞాపకం చేసుకున్నాం. 3 వచనాలు పక్కపక్కన పెట్టి అనగా మూడింటిని కలిపి ధ్యానించాలి అని మాట్లాడుకున్నాం. ఎంతమందికి ఈ విషయం గుర్తుంది లేదా ఎంతమంది ధ్యానించారు? ఆ 3 వచనాలు ఏంటో చెప్పండి, మిగతా ముందుకెళ్దాం మనం. దయచేసి ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నా. 37వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించేటప్పుడు దానికి సమానమైనటువంటి 3 వచనాలు మొత్తం 3 అంటే ఇది దీంతో కలిపి ఇంకా 2 వచనాలు. మిగిలిన 2 వచనాలు ఒక్కసారి గుర్తు చేయండి, ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం. 36 ఏంటది? 6:33. మత్తయి సువార్త 6:33. ఇంకా రోమా 14:17. ఎస్, అది దాని కంటిన్యూషన్. అది మత్తయి 6:33 యొక్క కంటిన్యూషన్. కానీ సమానమైన వచనం ఏమన్నారు? కాదు, కనపడ్డ రాసినవన్నీ చదివేసేయండి. 3 సమానమైన వచనాలు అని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే 3 ఒకటే, 3 ఒకే విషయాన్ని మాట్లాడుతున్నాయి. అందులో మొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. దేవుని నీతిని, దేవుని రాజ్యంను మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను లేదా హృదయ వాంఛ తీర్చబడను. తర్వాత సామెతల గ్రంథం ఎన్నో వచనం? ఎస్, ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకుని వాని ప్రార్థన దేవుని దృష్టికి హేయము లేదా అసహ్యం. అంటే ఈ మొదటి 2 వచనాలు ఏవైతే ముందు మాట్లాడుకున్నామో అనగా 37:4 మరియు మత్తయి 6:33, ఈ రెండిటికి ఆపోజిట్. అనగా 3 కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 3 సమానమైనటువంటి వచనాలు. తర్వాత ఈరోజు అదే విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుతూ 5వ వచనంలోకి వెళ్దాం. అందులో ముఖ్యమైనటువంటి విషయం గమనించండి ఒకసారి. ఈ యొక్క మాట అనగా ఈ యొక్క భాష 37వ అధ్యాయం 37వ కీర్తన 4వ వచనంలో నిన్న మాట్లాడుకున్న యెహోవా యందు ఆనందించుట అనే అంశం మాట్లాడుకున్నాం. యెహోవా యందు ఆనందించుట అనే దానికి వెహిత్ అనాగ్ అల్ అదోనాయ్ అనగా ఆయన యందు ఆనందించటం అంటే యాక్టివ్, ఇంటెన్షనల్. తర్వాత దానికి సంబంధించిన ఏమంటామంటే ఎప్పుడు కూడా నిమగ్నమై ఉండాలి, తర్వాత చురుకుగా ఉండాలి, తర్వాత ఆనందిస్తూ ఉండడం అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు దాని తర్వాత వచనం
హృదయవాంఛను తీరుస్తాడు అనే మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. హృదయవాంఛను తీర్చడం అంటే అర్థం ఏంటి? హృదయవాంఛను తీర్చుట అనే మాట దగ్గర టు గివ్ ఆర్ టు గ్రాంట్, నాతాన్ అనే పదంతో అనగా హీబ్రూలో వెయ్యిథాన్ లేక మిష్ అలోత్ లిబెకా, ఈ 3 మాటలు మనకు కనపడతాయి. అనగా మిష్ అలోత్ అనే మాటకి షాల్ అంటే మనం అడిగేవి అని అర్థం, లేదా కోరుకునేవి అని అర్థం, లేదా మన ప్రార్థనలు అని అర్థం, లేదా పిటిషన్స్, యాచనలు, ప్రార్థనలు, లేకపోతే మన రిక్వెస్ట్, లేకపోతే మన ఆశ ఏదైతే ఉందో దాన్ని షాల్ అనే పదము టు ఆస్క్ అని అర్థం, టు రిక్వెస్ట్ అని అర్థం. దేవుణ్ణి నువ్వు ఏమేమి రిక్వెస్ట్ చేస్తున్నావో, ఏమేమి ప్రార్థన చేస్తున్నామో, మనం అనుకున్నది, మనం అడిగింది మనకు దొరకట్లేదు. మళ్ళీ మాట చెప్తా ఉన్నాను, మీ ఆత్మీయ జీవితానికి పరీక్ష ఏంటంటే మనం అడిగినవి పొందుకోవడం, ప్రార్థన చేసిన దాన్ని పొందుకోవడం. ఎవరైనా పాస్టర్ గారు నా కోసం దీనికోసం ప్రార్థన చేయండి అని చెప్పారంటే వారు పొందుకున్నారు అంటే నేను ఆత్మీయంగా బాగున్నాను అని అర్థం. అందుకే మనము మన పిటిషన్స్ని, ఇదిగో నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేటప్పుడు ఆత్మీయుల్ని అడుగుతాం. అనగా మంచి ప్రార్థనాపరులు వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు అన్న దాన్ని బట్టి, అందులో వాళ్ళు అడిగితే, దేవుడు ఏదైనా అడిగితే, వాళ్ళని అడిగితే దేవా నాకు ఇది ఇవ్వు అని, ఇదిగో ఈ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తున్నానంటే వాళ్ళు అడిగారు కాబట్టి దేవుడు ఇస్తాడు అనే ఒక నమ్మకం ఉంటుంది. అనగా మనము కేవలము దేవుని నమ్మడం మాత్రమే కాదు, ప్రార్థించే వ్యక్తిని కూడా మనం నమ్ముతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మాటను జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. 1000 లెక్క అంటే దయచేయబడుతుంది, గ్రాంట్ చేయబడుతుంది, ఇస్తుంది, వాళ్ళకి గ్రాంట్ ఇవ్వబడుతూ ఉంది, అనగా అనుగ్రహించబడుతూ ఉంది. నాతాన్ అనే పదంలో నుంచి ఈ 1000 లెక్క అనే పదం వస్తాం. తర్వాత మిష్ అలోత్ షాల్ అనే మాటకి టు ఆస్క్ ఆర్ టు రిక్వెస్ట్. ఏవైతే నువ్వు అడుగుతా ఉన్నావో, ఏవైతే ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నావో అవి డిజైర్స్, రిక్వెస్ట్, పిటిషన్స్, యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు ఏదైనా సరే అవి అనుగ్రహించబడతాయి. లిబెకా అనే మాటకి యువర్ హార్ట్, లెవ్ అనే మాటకి హార్ట్ అని అర్థం, హృదయము అని అర్థం. నీ హృదయంలో ఆశతో ఉండి, నీ హృదయంలో నమ్మి, నీ హృదయంలో నుంచి నువ్వు ఏదైతే కోరుకుంటావో అది అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు అంటే యెహోవా యందు ఆనందించడం తెలిసిన వానికి, యెహోవా యందు ఆనందించడం, సంతోషించడం తెలిసిన వాని హృదయంలో ఏ రిక్వెస్ట్ పుట్టినా, ఏ ఆశ పుట్టినా అది వానికి అనుగ్రహించబడుతుంది. ఇది ఒక గొప్ప వరము, ఇది ఒక గొప్ప వాగ్దానము. దీన్ని పెట్టేసి మనం ప్రార్థన చేస్తాం, దీన్ని బట్టి మనము ఇతరులకి అంటే ఇదిగో ఈ వాక్యం దేవుడు నీకు నెరవేర్చునుగాక అని చెప్తాం. దయచేసి ఈ మాటల్ని గమనించాలి, అర్థం చేసుకుందాం. గమనించండి ఒకసారి. దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు దయచేస్తాడు, దేవుడు గ్రాంట్ ఇచ్చేస్తాడు. ఏంటి అంటే అడుగు వాటిని. ఎక్కడ అడుగుతున్నాం, ఏమడుగుతున్నాం? నోరు తెరిచి అడగకపోయినా హృదయంలో లివెకా, యువర్ హార్ట్ డిజైర్. లెవ్ అనే మాటకి హార్ట్ అని అర్థం, హృదయము అని అర్థం, ఈ యొక్క సోల్ హార్ట్ అని అర్థం. మన లోపల ఉండే డీపెస్ట్ డిజైర్ ఏదైతే ఉందో ఆ డిజైర్ ఏమై ఉండాలి, ఎలాంటి డిజైర్ ఉండాలి? సో అది ఆ మొదటి మాటే అనుకోవచ్చు మనం. దేవుడు ఎవరి హృదయాన ఏ డిజైర్నైనా తీర్చేస్తాడా, ఏ ఆశ అయినా తీర్చేస్తాడా, ఏ కోరికైనా తీర్చేస్తాడా? గమనించండి ఒకసారి. ఆ మొదటి మాట యెహోవా యందు ఆనందించుట అనే విషయమే ముందు ఆ వ్యక్తి యొక్క డిజైర్ని రిఫైన్ చేస్తుంది, రెక్టిఫై చేస్తుంది, సరి చేస్తుంది. అనగా సామెతలు 28 వాక్యం మాట్లాడుకున్నట్టుగా ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొనువాని ప్రార్థన దేవునికి హేయము, అసహ్యము అనే మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొనువాని ప్రార్థన దేవుని దృష్టికి హేయము, అసహ్యము. అదే యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు, ఆనందించు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాని ధన్యత ఏంటి అంటే నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు.
ఆకువాడక ఎప్పుడు పచ్చగా ఉండి తన కాలమందు ఫలమిచ్చే చెట్టు, అనగా హృదయంలో ఉండే విషయాలన్నీ కూడా తనకి గ్రాంట్ చేయబడడం ద్వారా తను అభివృద్ధి చెందుతాడు. ఇదే విషయం మనం యోసేపు జీవితంలో మనం చూస్తాం. దివారాత్రము యెహోవా వాక్యము ధర్మశాస్త్రమునందు దేవుని ఆజ్ఞలయందు ఆనందించేవాడు. ఆయన ఆజ్ఞలు బట్టి బహుగా ఆనందించేవాడు. ఆజ్ఞల మార్గంలో నడిచేవాడు. ఈ ఆజ్ఞల మార్గంలో ఆజ్ఞల యందు ఆనందించే యోసేపు అతడు చేయనిదంతయు సఫలమైందట. ఆ సఫలం అవడానికి కారణం ఏంటి? యోసేపు యొక్క ప్రాస్పెరిటీకి కారణం ఏంటి అంటే, తను ఏం చేసినా ప్రాస్పర్ అవడానికి కారణం ఏంటంటే తన హృదయంలో దేవుని వాక్యం ఉంచాడు. ఉదాహరణకి ఒక పోతిఫరు భార్య తనని శోధించినప్పుడు అదొక కంటిన్యూస్ టెంప్టేషన్. ఒకరోజు ఒక పూట జరిగిన విషయం కాదు, ఒక కంటిన్యూస్ టెంప్టేషన్ని. ఆఖరికి ఒక దినము ఆయన మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, దేవుని ఎదుట ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేస్తాను అంటే, అక్కడ తన శరీర సంబంధమైనటువంటి ఆశను కాదు, కానీ దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞల్ని గొప్ప చేస్తున్నాడు. ఇది దేవుని దృష్టికి అసహ్యమైనటువంటి క్రియ. ఇది దేవుని దృష్టికి ఇష్టం లేనటువంటి విషయం. యెహోవా ధర్మశాస్త్రం అనగా దేవుని కట్టడలు, దేవుని ఉద్దేశాలు ఏంటో తెలిసినవాడు. వాని హృదయ రహస్యములు, వాని హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. అందుకే యోసేపు ఎక్కడున్నా దీవించబడ్డాడు. ఎందుకు దీవించబడ్డాడు అని అడిగితే, తను ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఉదాహరణకి ఇంట్లో ఉన్నాడంటే యాకోబు అనబడుతున్న ఇంటి యజమానుడు, తండ్రి అనబడుతున్న తండ్రి తర్వాత వాడు యోసేపే. అక్కడి నుంచి తీసుకెళ్ళి బానిసగా పోతిఫర్ ఇంట్లో పడేస్తే అక్కడ పోతిఫర్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ యోసేపుదే. అక్కడి నుంచి తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే చెరసాల అధికారి, నాయకుడు ఉంటే ఆ యొక్క చెరసాలని లీడ్ చేసే ఆ చెరసాలకు సంబంధించిన అధికారి ఉంటే అక్కడ ఆయన తర్వాత స్థానం యోసేపుదే. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఐగుప్తు రాజు దగ్గర తనుంటే అక్కడ రాజు తర్వాత నెక్స్ట్ స్థానం యోసేపుదే. ఎక్కడికి వెళ్ళినా, ఏ పొజిషన్లో ఉన్నా, ఖైదీ అయినా, బందీ అయినా, లేకపోతే బానిస అయినా, ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడైనా, ఒక కుటుంబ సభ్యునిగా ఉన్నవాడు, ఒక బానిసగా ఉన్నవాడు, ఒక ఖైదీగా మారినవాడు, ఒక రాజు దగ్గర ఒక మంచి స్థానంకు చేరినవాడు, ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినను అతని చేతులలో దేవుడు అతన్ని అభివృద్ధిపరిచాడని చదువుతాం. అతని చేతులలో దేవుడు అతన్ని అభివృద్ధిపరిచాడు. తను చేసే ప్రతి పనిని దీవించాడట. అంటే ఇదే విషయాన్ని ప్రాక్టికల్గా మాట్లాడే మాట యోసేపు. అతని హృదయ వాంఛ తీర్చబడును. లేకపోతే 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. సో నేను హృదయంలో చాలా వాంఛలు ఉన్నాయండి, చాలా ఆశలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలి. 37వ కీర్తన మనకు ఈ భూమి మీద బ్రతకడానికి అవసరమైన ఒక మంచి డైరెక్షన్ని, ఒక మంచి అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు బోధిస్తూ ఉంది. అందులో మొట్టమొదటిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ట్రస్ట్ ఇన్ ద లార్డ్, అనగా దేవుని యందు నమ్మిక ఉంచుట. ముందు ఇందులో మనం గ్రహించాల్సిన విషయం, లేకపోతే తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పేషెన్స్, ఓపిక, సహనము. లేకపోతే ఎప్పుడు ఈ పేషెన్స్ అంటే ఓపిక మరియు సహనం కలిగి దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడు ఇది? ఇన్ ద ఫేస్ ఆఫ్ ద అడ్వర్సిటీ, పర్టికులర్లీ వెన్ ద వికెడ్ సీమ్ టు ప్రాస్పర్, అనగా ఈ యొక్క దుష్టులు లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించని వారు, ఆ యొక్క దుష్ట సంబంధులు ఎవరైతే ఉన్నారో వారు వర్ధిల్లుతూ ఉంటే, వాళ్ళందరూ చాలా బాగున్నప్పుడు ఓపిక కలిగి, సహనం కలిగి, దేవుని నమ్ముకుంటూ దేవునికి నమ్మకంగా ఉంటూ జీవించే జీవితాన్ని ఈ 37వ కీర్తన ప్రేరేపిస్తూ ఉంది. ఈ 37వ కీర్తన ప్రేరేపించే ముఖ్యమైనటువంటి అంశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో అలాంటి ఆ దేవుని యందు నమ్మిక ఉంచడం మాత్రమే కాదు, ఈ 4వ వచనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆయన యందు ఆనందించడం గురించి చెప్తుంది. ఎప్పుడు ఈ ఆనందం? యెహోవాను బట్టి సంతోషించము. ఎప్పుడు అంటే నీవు అభివృద్ధి చెందనప్పుడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, అదీ కాకుండా దేవుణ్ణి ఎరగని వారు, లేకపోతే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు అనుసరించని వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు,
అప్పుడు దేవుని యందు ఆనందించమంటాడు. ఒక్కసారి ఈ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. హబక్కూకు గ్రంథం 4వ అధ్యాయం. మామూలుగా ఉండే నార్మల్ బైబిల్లో 772వ పేజీ. కొన్ని వచనాలు, కొన్ని పుస్తకాలు అంత ఎక్కువగా మనం ఓపెన్ చేయం. చూడండి ఒకసారి 772వ పేజీలో హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయము 17వ వచనం చదువుతాను. ఇది శ్రమలో ఉన్నప్పుడు ఒక ఆరాధికుడు లేకపోతే ఆరాధన గురించి చూస్తాం. ఇందులో అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. ఈ ఆనందం గురించి 37వ కీర్తన 4వ వచనం మాట్లాడుతూ ఉంది. మళ్ళీ చదువుతాను, చూడండి ఒకసారి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. ఒక దేశంలో ఉన్న అంజూరపు చెట్లు ఉన్నాయంటే, పాలస్తీనా ప్రపంచ దేశం అనబడుతున్న ఇశ్రాయేల్ దేశంలో అంజూరపు చెట్లు ఉన్నాయంటే, అంజూరపు చెట్లు అనేవి నేషనల్ ట్రెజర్, అనగా దేశము యొక్క ట్రెజర్ అది. తర్వాత రెండవది, ఈ యొక్క ద్రాక్ష చెట్లు అనేవి అదొక ఏమంటామంటే అత్యంత ధనికుల యొక్క పంట, నేషనల్ ట్రెజర్. లేకపోతే దేశానికి సంబంధించిన ఆదాయం పడిపోయిన ద్రాక్ష చెట్లు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి గనులు, గొప్పవారు అనబడుతున్నటువంటి వారు, అనగా ఆస్తిపరులు లేకపోతే ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారి ఆదాయం. ఒలీవ చెట్లు అనేవి ఇవి ఇంకా ఇవి కూడా నేషనల్ సంబంధించినవే, కానీ ఇవి మందిరానికి సంబంధించినటువంటివి. ఇక తర్వాత చేనిలో పైరు, ఇవి ఒక కామన్ మిడిల్ క్లాస్కి సంబంధించినవి. ఇక గొర్రెలు దొడ్డిలో లేకపోవడం, చేనిలో పైరు అనగా పంట పొలాలు కలిగి ఉండడం, భూమి స్వాస్థ్యం కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరికి కామన్ విషయం. ఇక గొర్రెలు దొడ్డిలో కలిగి ఉండడం అనగా సాలలో పశువులు లేకపోతే గొర్రెలు ఇవన్నీ కలిగి ఉండడం ఇండివిజువల్ థింగ్స్. ఒక మనిషి ఎన్ని గొర్రెలు మేపగలడో అన్ని గొర్రెలు తనకి ఇవ్వబడతాయి. ఒక మనిషి తను ఎన్ని పశువులను హ్యాండిల్ చేయగలడో అన్ని పశువులనే మేపగలడు. సో ఒక మనిషి యొక్క కెపాసిటీ అది. అంటే ఇవన్నీ కూడా లెవెల్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ గురించి మాట్లాడుతున్నాయి. అంటే దేశమంతా కరువులో నష్టాల్లో ఉన్నా, లేకపోతే ఈవెన్ మందిరానికి సంబంధించిన ఒలీవ తైలం రాకపోయినా, ఒలీవ తైలం లేదంటే మందిరంలో చాలా పనులు ఆగిపోతాయి. తర్వాత ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ద్రాక్ష చెట్లు లేవు అంటే ఆ దేశంలో ఇక విందులు వినోదాలు ఉండవు, అంటే సంతోషం, దేశ సంతోషం లేదన్నమాట. ఇక చేనులో పైరు లేదు అంటే అర్థం ఏంటంటే ఇండివిజువల్ ప్రాస్పెరిటీ ఆగిపోయింది. ఈవెన్ సాలలో పశువులు లేకపోయినా, లేకపోతే గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, తర్వాత ఇవన్నీ ఏవి లేకపోయినా నేనైతే యెహోవా యందు నేను ఆరాధన చేస్తాననట్లేదు, వర్షిప్ చేస్తాననట్లేదు, యెహోవా యందు ఆనందిస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నన్ను రక్షించేవి. ఆ కింద ఇంకో మాట 18వ వచనంలో, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను సంతోషించదను. గమనించండి ఒకసారి. ఈ రక్షణకర్త అనగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నా రక్షణకర్త అనే మాటలో అంజూరపు చెట్లు నన్ను రక్షించట్లేదు, ద్రాక్ష చెట్లు నన్ను రక్షించట్లేదు, నా ఆదాయ వనరు నన్ను రక్షించట్లేదు, నా ఆస్తి నన్ను రక్షించట్లేదు, నేషనల్ ట్రెజర్ నన్ను రక్షించట్లేదు, లేకపోతే నా పశువులు నన్ను రక్షించట్లేదు, నా గొర్రెలు నన్ను రక్షించట్లేదు. నా రక్షణకర్త అయిన యెహోవా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. తర్వాత ప్రభువు యెహోవాయే నాకు బలము.
అంటే నా బలం ఏంటి అంటే నా ఉద్యోగము, నా వ్యాపారము, నాకున్న డబ్బులు, నాకున్న ఆస్తి, నా ఇన్కమ్ రిసోర్సెస్ కాదు. నా దేవుడు నాకు బలమై ఉన్నాడు. నాకు బలమై ఉన్న నా దేవుని యందు నేను ఆనందిస్తాను. ఎవరైతే ప్రభువునందు సంతోషించి ఆనందించడం అనే అంశం దగ్గరికి వస్తారో వీళ్ళు ఆ సంతోషించడం అనే పాయింటే నిన్ను రెక్టిఫై చేసి, రిఫైన్ చేసి, సోల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి దేవుని ఎదుట నిలబెడుతుంది. అలాంటి వాని యొక్క హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. లేడి కాళ్ళు ఎలాగైతే అది తిన్నా తినకపోయినా దానికి కాళ్ళలో శక్తి తగ్గదు. దానికి కావాల్సిన ఆహారం దొరికినా దొరకకపోయినా దాని కాళ్ళలో అది పుట్టింది మొదలు లేచింది మొదలు అది పరిగెడుతూనే ఉంటుంది. చెంగు చెంగున పరిగెత్తడమే దాని కాళ్ళలో ఉండే బలం అలాంటిది. దాని కాళ్ళలో ఉండే శక్తి అది తిన్నదాన్ని బట్టి రాదు, అది లేడి అయినందుకు వస్తుంది. అది అందుకని అంటాడు, నా కాళ్ళని లేడి కాళ్ళ వలె మారుస్తాడు. అంటే నా ఆనందము, నా సంతోషము, నా గంతులు వేయడం, నా పరిగెత్తడం, నడవడం ఎందుకు ఆ లేడి కాళ్ళు అంటే ఉన్నతమైన స్థలాలు. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఉన్నతంగా దేవుడు నడిపిస్తాడని అర్థం. ఉన్నత స్థలం అనేది ఎప్పుడు కూడా స్పిరిచువల్ హైట్స్ని తెలియజేస్తుంది. ఉన్నత స్థలం అనే మాట ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నత స్థలం అంటే ఆత్మీయంగా ఉన్నతంగా జీవించడం, అనగా ఆత్మీయంగా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని అనుభవించడం. ఆ స్థలం దాకా పరిగెత్తేటట్టు నన్ను ఎవరు చేస్తారంటే నా కాళ్ళలో బలం ఉంటే. ఆ బలము లేడికి కాళ్ళు ఎలాగో దేవుడు నా కాళ్ళని లేడి కాళ్ళ వలె తయారు చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి, నేను తిన్నదాన్ని బట్టి కాదు, నా బలాన్ని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, ఈవెన్ నా బరువును బట్టి కూడా కాదు. కొంత బరువును బట్టి కాళ్ళు వీక్ అయిపోతాయి. కానీ ఇక్కడ లేడి కాళ్ళుగా చేయబడ్డం అంటే అర్థం ఏంటంటే ఉన్నత స్థలాలకు ఎక్కడానికి మన కాళ్ళు లేడి కాళ్ళ వలె మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఈ కీర్తన ఏది బాగలేనప్పుడు, ఏది సరిగా లేనప్పుడు, అది కాకుండా వ్యసనపడి మత్సరపడే అంతగా, కోపం తెచ్చుకునే అంతగా దుష్టులు అభివృద్ధి చెందుతున్నప్పుడు, మనం అభివృద్ధిలో లేకపోవడం ఒక ఎత్తు అయితే, దుష్టులు అవినీతి పరులు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఓపిక తెచ్చుకొని వ్యసనపడక మత్సరపడక ఓపికతో సహనంతో దేవుని యందు సంతోషించడం, ఆనందించడం, కాళ్ళు జారిపోకుండా భద్రంగా నిలబడ్డం, అంతేకాకుండా దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయడం ఆపకపోవడం. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం. యోబు అన్నీ పోయిన తర్వాత ఇంకిప్పుడు ఏడవాలి కదా, ఇంకిప్పుడు దూషించాలి కదా. గమనించండి ఒకసారి. యోబు అన్నీ పోయిన తర్వాత గమనించండి ఈ మాట. ఆయన భార్య అంటుందట, దేవుణ్ణి దూషించి చనిపోమంటది. యోబు గ్రంథం ఈ మాట చదువుకొని మనం ముగించుకున్నాం. దేవుని యందు ఆనందించడం అనే మాటకి ఇంకొక ఉదాహరణ. మొదటిది యోసేపు ఉదాహరణ అయితే, రెండవ వ్యక్తి యోబు. ఒక్కసారి ఈ మాటను జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 8వ వచనం. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఈ 37వ కీర్తన ముందు వచనాలు ఇప్పటిదాకా చదివాం కదా, నమ్మిక ఉంచి మేలు చేయుము అంటే యథార్థతను విడిచిపెట్టకుండా దేవుణ్ణి నమ్ముకోవడం విడిచిపెట్టలేదు. దేవుణ్ణి నమ్ముకోవడం యోబు విడిచిపెట్టలేదు. అయితే ఆమె ఏమంటుందంటే, నువ్వు ఇంకనూ నీ యథార్థతను విడిచిపెట్టలేదా, వదలకుందువా, దేవుని దూషించి. లేకపోతే నీకు దేవుని దూషించడం అంటే దేవుని దూషించు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే జరుగుతున్న దాన్ని బట్టి స్పందించమని చెప్తుంది. జరుగుతున్న దాన్ని బట్టి స్పందించడం, దాంట్లో కూడా నెగిటివ్గా స్పందించడం.
దేవా నాకెందుకు ఇలా చేశావు అని అడగొచ్చు కదా. అంటే ఈ 37వ కీర్తనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అనగా అందరూ బాగుండి మనం బాగలేకపోవడం, లేకపోతే అవినీతి పరులు దుష్టులు బాగుండి నీతిమంతులు నష్టంలో కష్టంలో ఉన్నప్పుడు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యోబు. ఈ యోబును ఆయన భార్య అంటుంది, నీ యథార్థతను విడిచిపెట్టు, ఇంకా దేవుని నమ్ముకొని దేవుని యందు ఆనందించడం, ఈ విషయాన్ని ఎన్ని రోజులు పెట్టుకుంటాం, ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించమంటుంది. అంటే నోటి మాటలతో జరిగిన దానికి ఏదో ఒకటి, జరిగిన విషయాన్ని బట్టి ఏదో ఒక మాట దేవుని దూషించు, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అంటుంది. అంటే ఇలా బ్రతకడం కంటే చనిపోవడం మేలు కదా. ఇదిగో అన్నీ పోగొట్టుకొని మేలు చేసి నమ్ముకొని యథార్థవంతుడిగా జీవిస్తూ భక్తి చేసి ఇంత చేసి అన్నీ పోగొట్టుకున్న నువ్వు ఎందుకయ్యా ఇలా చేసావు అని చెప్పి దేవుని ఒక మాట అంటే చచ్చిపోతే చావచ్చు కదా అంటుంది. దానికి యోబు యొక్క ఆన్సర్, యోబు యొక్క జవాబు చూడండి ఒకసారి. నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనను. 10వ వచనం, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు. మూర్ఖురాలు తన ఇల్లు గులగొట్టుకుంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఈ మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు. ఆ మాటను చూడండి ఒకసారి. నీవు మాట్లాడుచున్నావు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేస్తూ ఆయన యందు సంతోషిస్తూ ఉండడం మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. అంటే అర్థం ఏంటో కొద్దిగా ఒక మాదిరిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. తనలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. పరమతండ్రి మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయనా. మీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాలం మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. మేము విన్న మాటలు, మేము నేర్చుకున్న మాటలు, మేము గ్రహించిన మాటలు మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఇదిగో నాతో పాటు ఏకీభవించిన మీ బిడ్డలను ఒక్కొక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి మీద మీ కనికరం ఉంచండి. ఇదిగో వారి హృదయ వాంఛలు తీర్చబడినట్లుగా మీ యందు ఆనందించడం నేర్పించండి. ప్రతి వ్యక్తి ఆత్మీయతలో ఉన్నత స్థితికి ఎదగగలిగి ఎక్కగలిగి మీ సన్నిధిలో నిందారహితమైన జీవితం జీవిస్తూ యథార్థతను, భక్తిని కొనసాగిస్తూ మేలు చేస్తూ మీ చిత్తము జరిగిస్తూ మీ యందు ఆనందిస్తూ ప్రతి ఒక్కరూ వారి హృదయ వాంఛలు, హృదయ ఆలోచనలు, హృదయంలో ఉండే అవన్నీ కూడా గ్రాంట్ చేయబడి పొందుకొని నా పేరిట మీరు తండ్రిని ఏమడిగినా అవి పొందుకుంటారు. మీ సంతోషము నా సంతోషం సంపూర్ణమగునట్లు అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఒక్కొక్కరిని దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారందరి మీద మీ కనిదృష్టి నుంచి మనం వేడుకుంటున్నాం. తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ నామమునికే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి ఎవరెవరైతే ఈరోజు ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి ఉందో ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి అవసరమైన మీ జ్ఞానము, నైపుణ్యత, తెలివి, వివేచన అనుగ్రహించండి. వాటన్నిటిలో అత్యధిక విజయం సాధించడానికి కృప దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వారి ఇబ్బందుల్లో, వారి అనారోగ్యంలో వారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి. నెమ్మది కలుగజేయమని వేడుకుంటూ దీవించి ఆశ్రయించి మీ నామాన్ని గొప్ప చేస్తే ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతమాలి వినేంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. షాలోం. ఆశీర్వాదములు మా మీద పాట ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. వర్షింపచేయు మీసా నీ సత్యవగసము
మాహి మీద గుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సాక్ష్యము, సన్నిధి, అభిషేకము ఈ దినము కూడికలో పాల్గొనిన, ప్రార్థించిన, అంగీకరించిన, ఏకీభవించిన, నడిపించిన ప్రతి ఒక్కరికి, దైవ సందేశం అందించిన దైవజనులకును, జాయిన్ మిషన్ పరిచయకు అంతటికి, సాధు సంఘమునకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైన నడిపించిన కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ షాలోం అండి. అందరికీ షాలోం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ షాలోం. షాలోం అన్న, అందరికీ షాలోం. షాలోం పాస్టర్ గారు. షాలోం షాలోం అందరికీ.